అందరికీ ప్రైజ్ ది లార్డ్. మేమందరం ఎస్టీఆర్ఎఫ్ టీం తరఫున వెలుగోడు దగ్గర ఉన్న గండిపేట చెంచుగూడెం దగ్గరికి వచ్చి ఉన్నాము. సో అక్కడ పిల్లలకి దేవుని గురించి, యేసు పుట్టుక గురించి, రక్షణ సువార్త చెప్పడం జరిగింది. అక్కడ పిల్లలు యేసు పుట్టుక గురించి, యేసు ఎందుకు వచ్చాడు, యేసు తిరిగి ఎలా మళ్ళీ వస్తాడు, ఇవన్నీ పిల్లలతో మేము షేర్ చేసుకోవడం జరిగింది. పిల్లలందరూ చాలా దేవునికి మహిమకరంగా ఈ ప్రోగ్రాం చాలా చక్కగా జరగడం జరిగింది. మనకి ఎస్టీఆర్ఎఫ్ టీం తరఫున టీంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఆన్లైన్ పేరెంట్స్లో కూడా మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు, అందుని బట్టి కూడా వందనాలు. మనకి స్పాన్సర్స్ టూత్ బ్రష్లు, పేస్ట్లు, అడిగిన వెంటనే బెడ్షీట్స్, సో ఫుడ్ స్పాన్సర్ చేసిన వారికి కూడా నా యొక్క వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దిస్ ఈజ్ ఏంజెల్ ప్రజలిత. మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ చాబలి రాజుని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ వందనాలు. ఈరోజు వెలుగోడులోని చెంచు గ్రామంలో జగనన్న కల్పకంలోని చెంచు గ్రామంలో ఈరోజు ఎస్టీఆర్ఎఫ్ టీం తరఫున సపోజ్ క్రిస్మస్ జరిగించడం జరిగింది. పిల్లలందరూ చక్కగా అక్కడ ఉన్న గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కానీ పిల్లలందరూ చక్కగా పాల్గొనడం జరిగింది. క్రిస్మస్ సందర్భంగా వారందరికీ దేవుని గురించి వివరిస్తూ దేవునికి ప్రేమను వారికి వివరించడం జరిగింది. చక్కగా పాల్గొన్నారు. తదుపరిగా వారికి భోజన కార్యక్రమం, అదేవిధంగా చిన్న పిల్లలకి టూత్ బ్రష్, అదేవిధంగా బెడ్షీట్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హలో ఫ్రెండ్స్, ఈరోజు వెలుగోడు చెంచుగూడెం రావడం జరిగింది. ఈ వెలుగోడు చెంచుగూడెంలో ఎస్టీఆర్ఎఫ్ టీము బయలుదేరింది ఇక్కడికి. ఈరోజు ఇక్కడ కూడా సపోజ్ క్రిస్మస్ చేయడానికి ఎస్టీఆర్ఎఫ్ టీం వాళ్ళు ఇక్కడికి వచ్చేసినారు. ప్రైజ్ ది లార్డ్. ఇది ఫ్రెండ్స్ వెలుగోడు చెంచుగూడెం వాళ్ళు ఉన్నటువంటి ఏరియా. వెలుగోడు దాటిన తర్వాత వాళ్ళకు ఈ విధంగా చిన్న చిన్న కొట్టాలు వేసుకొని వాళ్ళు ఇక్కడ నివాసం చేస్తూ ఉన్నారు. ఈ ఏరియాలో మేము ఎస్టీఆర్ఎఫ్ టీం తరఫున సండే స్కూల్ సపోజ్ క్రిస్మస్ చేయడానికి వచ్చాము. మీరు కూడా వీళ్ళ కోసం ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సువార్త ప్రకటించడానికి గండికోట వెలుగోడు పక్కన ఉన్నటువంటి అటవీ ప్రాంత ప్రజలు కొండ చెంచు ప్రజల మధ్యకి రావడం జరిగింది. ఈ ఏరియాలో కొంతమంది అటవీ ప్రాంత ప్రజలు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఈ ఏరియాలో ఉన్నారు. వీళ్ళకు యేసయ్య సువార్త తెలియజేయడం కోసం మేము ఇక్కడికి వచ్చాము. యేసుక్రీస్తు ప్రభుల వారే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని తెలియజేసిన రీతిగా కొంతమంది మేము ఆటో తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూడండి, వీరికి కనీస వసతులు కూడా లేవు. అయితే వీరు అటవిక ప్రాంత ప్రజలు. ఇక్కడంతా మా టీం వాళ్ళతో మాట్లాడుతూ ఉంది. మీరు కూడా వారిని చూడవచ్చు. కంప్లీట్గా వాళ్ళని మీకు చూపిస్తాను. వీళ్ళందరినీ మీరు ఒకసారి వాళ్ళ ఏరియా, వాళ్ళు ఉన్నటువంటి నివాస ప్రాంతాలను కూడా మీరు పరిశీలించవచ్చు. వీళ్ళకి యేసయ్య సువార్త తెలియజేయడం కోసం ఇక్కడికి వచ్చాం. థ్యాంక్ యూ. సమాజంలో నలుగురు మధ్యలో బ్రతుకుతారు. అంటే బతకాలంటే మీరు పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేయాలి. నేను పోవాలరా, వాడు వినడంలే, ఈనరు మేడం అని అంటారు. ఈనకపోతే ఎట్లా కొట్టరు, పిల్లల్ని కొట్టి కానీ పంపించాలి, భయం పెట్టాల. సరే, ఇట్లా మనకు దేవుడు అన్నీ సమకూర్చినాడు. మంచి ప్రభుత్వం, కొంతమంది అధికారుల ద్వారా మంచి స్కూళ్ళు ఏర్పాటు చేసి మనకు అన్ని ప్రొవైడ్ చేసినారు. అంటే ఇదంతా దేవునికి మన మీద ఉన్న ప్రేమను బట్టే దేవుడు మనకి ఇవన్నీ సంపదలలో ఇచ్చినాడు. మీరు మాట్లాడుతున్నారు అక్క, మాట్లాడద్దు. నేను ముద్దులాడుకుంటూనే ఉందలే మీ పిల్లలు. అరే, మీకు పాటలు అంటే ఇష్టమా బాగా? మీకు ఎవరికైనా వస్తాయి ఏసఐ పాటలు? పాట పాడతారు ఎవరైనా? మీ అన్నలు ఏం నేర్పిలేదా మీకు? నవీన్ సార్లు వస్తాయేమన్నా? మర్చిపోయినా పాడమంటారు నీ చిన్ని చేతిలో
నేర్చుకుందామా వాళ్ళకు పాట? నేర్చుకుందామా? మేడం నేర్పిస్తారు చక్కగా, బాగా యాక్షన్ చేసి నేర్పిస్తారు డాన్స్ తో. మీరు కూడా చేస్తారు కదా, నేర్చుకుంటారా? చెప్పండి, మీరు నేర్చుకుంటామంటేనే నేర్చుకుంటాము అంటేనే నేర్పించేది, లేకుంటే లేదు. నేర్చుకుంటారా నేర్చుకోరా? తీసుకురాపరా. నేర్చుకుంటారా? ఎవరెవరు నేర్చుకుంటారు? అమ్మాయి ఒక్కతే నేర్చుకుంటారా? సరే ఈరోజు మేము నీ గురించిన మాటలు విన్నామేసయ్యా. మా వెనుకల వాళ్ళందరూ వెలకాలమ్మా. యేసయ్యా, ఈరోజు నీ పుట్టినరోజును మేము చేసుకుంటున్నామేసయ్యా. ఆ రోజు నీకు ఎవరు కూడా స్థలం ఇయ్యలేదేసయ్యా. మీరన్నా చెప్పండి, సరేనా? మీరు దేవుని నమ్ముతున్నారా? అట్లీస్ట్ అబ్బాయికి మీరు చెప్పినా కూడా, నవీన్కి చెప్పినా కూడా బాప్తిజం తీపిస్తాడు, సరేనా? పోయేస్తామవ్వా. ఏమవా, ఏం చెప్తున్నావు? ఇక్కడ దొంగలు రారా? చిన్నగా హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వెలుగోల్లో గండిపేటలో ఉన్నటువంటి చెంచుగూడ వాళ్ళకందరికీ ఈరోజు భోజనాలు తీసుకొని రావడం జరిగింది. చూడండి, మేమంతా వాళ్ళందరికీ భోజనాలు తీసుకొని వచ్చి వాళ్ళందరికీ యేసయ్య మాటలు చెప్పి భోజనాలు వడ్డించడం జరుగుతూ ఉంది. చిన్ని చిన్ని యేసు పుట్టినాడు నేడు, నిన్ను నన్ను ప్రేమించి భూమిపై. చెప్పండి, చిన్ని చిన్ని యేసు పుట్టినాడు నేడు, నిన్ను నన్ను నువ్వు చెప్పు, నీకు వస్తుంది కదా పాట. భూమిపై. చెప్పండి, చిన్ని చిన్ని యేసు పుట్టినాడు నేడు, నిన్ను నన్ను ప్రేమించి భూమిపై. తెలుగునయ్యాటే నన్ను ప్రేమించి భూమిపై. ఇప్పుడు మీరే పాడాలా? లేదు. అరే, చిన్ని చిన్ని యేసు పుట్టినాడు నేడు, నిన్ను నన్ను ప్రేమించి భూమిపై. చిన్ని చిన్ని యేసు పుట్టినాడు నేడు, నిన్ను నన్ను ప్రేమించి. కొద్ది కొద్దిగా వస్తుంది కదా, పాడండి మళ్ళీ ఒకసారి. చిన్ని చిన్ని పుట్టినాడు నేడు, నిన్ను నన్ను ప్రేమించి భూమిపై. యేసు పుట్టినాడు నేడు, నిన్ను నన్ను ప్రేమించి భూమిపై. వచ్చిందా? పుట్టినాడు నేడు, నిన్ను నన్ను ప్రేమించి భూమిపై. చిన్ని చిన్ని యేసు పుట్టినాడు నేడు, నిన్ను నన్ను ప్రేమించి భూమిపై. పొందుము బహుమానము, నేడు రక్షణ దినము ఇది. పొందుము బహుమానము, నేడు రక్షణ దినము ఇది. చిన్ని
యేసు పుట్టినాడు నేడు నిన్ను నన్ను ప్రేమించి భూమిపై. చిన్ని చిన్ని యేసు పుట్టినాడు నేడు నిన్ను నన్ను ప్రేమించి భూమిపై. ఇప్పుడు మళ్ళీ పాపం చేసే వాళ్ళందరూ ఏడుకోవాలా? ఏసై ఏం చేశాడంటే వీళ్ళు ఎవ్వరూ అగ్ని లేకపోకూడదు అని చెప్పేసి అందరి కోసం ఆయన ఈ లోకంలో ఉంటాడు. ఏపుగా ఎదిగే మొక్కవలే యేసులో ఎదిగే పిల్లలము. ఏపుగా ఎదిగే మొక్కవలే యేసులో ఎదిగే పిల్లలము. పాడుతూ పాడుతూ ఆనందంగా ఆయన చెంతకు చేరెదము. పాడుతూ పాడుతూ ఆనందంగా ఆయన చెంతకు చేరెదము. హహహా, హో హో హో, ఎంతో ఎంతో ఆనందం. హహహా, హో హో హో, ఎంతో ఎంతో ఆనందం. సమూయేలు వలె బ్రతికెదము, దేవుని కృపలో ఎదిగెదము. దేశానికే నాయకులై దేవుని ప్రేమను చాటెదము. సమూయేలు వలె బ్రతికెదము, దేవుని కృపలో ఎదిగెదము. దేశానికే